అన్నారు. అధికార యంత్రాంగం నాణ్యమైన విత్తనాలను అందించే చర్యలు చేపట్టినా ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాల సరఫరా జోరుగా సాగుతుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించాలని కోరుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రారంభమైంది కాబట్టి రైతులందరూ కూడా దున్నుకొని చివరి దుక్కులు కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే మార్కెట్లో పత్తి విత్తనాల కోసం రావడం జరుగుతుంది, పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. సో రైతులకు వ్యవసాయ శాఖ తరఫున మేము ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే, ఖచ్చితంగా రైతులు ఎవరైతే లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రం, అంటే దుకాణాల్లో మాత్రమే ఈ విత్తన ప్యాకెట్లని కొనుగోలు చేయాలి. ఆ కొనుగోలు చేసే సందర్భంలో కూడా రైతులు కొన్ని విషయాలు గమనించాలి. మనం తీసుకుంటున్నటువంటి పత్తి విత్తనాలకు సంబంధించినటువంటి రసీదు ఖచ్చితంగా తీసుకోవాలి. అది పట్టేదారు పేరు మీద తీసుకోవాలి. ఆ బిల్లు పైన ఏ రకమైనటువంటి పత్తి విత్తనాలు తీసుకుంటున్నాము, ఏ రకమైనటువంటి విత్తనాలు తీసుకుంటున్నాము, వాటికి సంబంధించిన కంపెనీ పేరు, వెరైటీ పేరు, బ్యాచ్ నంబరు, ఆ లాట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది, ఆ తర్వాత ఎన్ని ప్యాకెట్లు, దానికి సంబంధించి ఎంత అమౌంట్ పే చేస్తున్నాం మనం, అంటే ఏ ధరకు కొంటున్నాము అనే వివరాలు ఖచ్చితంగా ఆ బిల్లు పైన ఉన్నాయా లేవో సరి చేసుకోవాలి. సరి చూసుకున్న తర్వాతనే ఆ తర్వాత బిల్లు పైన డీలర్ సంతకం చేసి ఇస్తున్నాడా లేదా, రైతు సంతకం తీసుకుంటున్నాడా లేదా విషయాన్ని కూడా చూసుకొని ఖచ్చితంగా ఆ బిల్లుని ఆ సీడ్ బిల్లుని సీజన్ కంప్లీట్ అయ్యే వరకు ఖచ్చితంగా రైతు దగ్గర దాచుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మధ్యలో జర్మినేషన్ ప్రాబ్లమే కాకుండా మధ్యలో పూత ఖాతా కావచ్చు, వెరైటల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా కానీ మనం మళ్ళీ తర్వాత ఆ డీలర్ పైన కానీ కంపెనీ పైన కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విత్తనాలు తీసుకున్న తర్వాత బిల్లులని, రసీదులను ఖచ్చితంగా సీజన్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఈ సీడ్ డీలర్ల దగ్గర విత్తన దుకాణాలు దొరికేటువంటి ప్రతి కాటన్ ప్యాకెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ విత్తనానికి సంబంధించిన వివరాలు మనకు తెలిసిపోతాయి. అదే కాకుండా పత్తి విత్తన ప్యాకెట్ల పైన మనకు ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి చిరునామా, అడ్రస్, జిఎసి పర్మిషన్కి సంబంధించిన వివరాలు ముద్రించి ఉంటాయి. ఇలా కాకుండా ఎలాంటి వివరాలు లేకుండా ఖాళీగా తెల్ల సంచుల్లో కావచ్చు, పుల్లా సీడ్ కావచ్చు, లేదు మార్కెట్ చేస్తున్నటువంటి కంపెనీ పేరు కావచ్చు, ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీ పేరు లేకుండా ఎవరైనా అమ్మితే అట్లాంటి విత్తనాల ప్యాకెట్లు ఎక్కడైనా కనిపించినా వ్యవసాయ శాఖ అధికారికి కానీ టాస్క్ ఫోర్స్ టీమ్స్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై పీడీ యాక్ట్ పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైసీపీలో ఉన్నప్పటికీ